నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఇన్స్టెంట్ గా చేసుకునే ఎగ్ గ్రేవీ కర్రీ రెసిపీని చూపిస్తాను. ఈ యొక్క గ్రేవీ తోటి 4 రకాల కర్రీస్ చేసుకోవచ్చు. ఈ గ్రేవీని చేసుకోవడం కూడా చాలా తేలిక. అన్నం, చపాతి, పుల్కాలు, ఏమన్నా పలావ్ లోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. ఆలస్యం చేయకుండా ఈ సూపర్ టేస్టీ ఎగ్ గ్రేవీ కర్రీని చూసేద్దాము. ముందుగా మిక్సర్ జార్ లోకి 1 కప్పు కమ్మటి పెరుగుని తీసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటితో పాటు 2 మీడియం సైజు ఉన్న టమాటాలని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. వీటితో పాటు 1/2 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. నూనెలోకి 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని నూనె వేడవగానే ఉడికించుకున్న కోడిగుడ్లని ఇందులోని వేసుకొని కోడిగుడ్లని 2 నిమిషాలు ఆగిన తర్వాత అటు ఇటు కదుపుకుంటూ అన్ని వైపులా కూడా మంచిగా వేయించుకోండి. కోడిగుడ్లు వేగడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. కోడిగుడ్లన్నీ ఇలా మంచి రంగులోకి వచ్చి వేగిపోగానే వీటన్నిటిని తీసేసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక 1/2 టీ స్పూన్ సాజీరా వేసుకొని సాజీరా చిటపటలాడిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. మిక్సర్ జార్లోకి ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మిక్సర్ జార్ కడిగి ఆ నీళ్ళన్నీ కూడా ఈ మసాలా పేస్ట్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలా పేస్ట్ ని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం ఇందులో అన్ని పచ్చివి వేసాం కాబట్టి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా ఇదంతా ఒకసారి కలిసేలాగా మంచిగా కలిపేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయ్యి గ్రేవీ అంతా కూడా పచ్చివాసన పోయి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి మనం ముందుగా ఉడికించి వేయించి పెట్టుకున్న కోడిగుడ్లన్నీ ఇందులో వేసేసుకోవాలి. గ్రేవీలో మంచి సువాసన కోసం 1 స్పూన్ కసూరి మేతిని ఇలా నలుపుకొని వేసుకోండి. వీటితో పాటు ఒక 4-5 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. అలాగే పైనుంచి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు ఈ కోడిగుడ్లని గ్రేవీలో ఉడికించుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టి 2 నిమిషాలు కోడిగుడ్లని ఉడకనిద్దామండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఈ గ్రేవీలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ ని వేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడైనా వేసుకొని ఇదంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకొంచెం పైనుంచి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని 1 నిమిషం స్టవ్ పైన ఉంచి దించేసుకోవడమే. గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. చూడడానికి ఎంతో కలర్ఫుల్ గా కనిపించే ఈ ఎగ్ గ్రేవీ కర్రీ రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. వేడివేడి అన్నం, చపాతి, పుల్కా, రోటీ దేంట్లోకైనా సరే ఈ ఎగ్ గ్రేవీ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. నేను ఇదే గ్రేవీ తోటి ఎగ్సే కాకుండా పనీర్, మిల్ మేకర్, మష్రూమ్స్ కూడా వేసి గ్రేవీ కర్రీ చేస్తుంటాను. పరోటా కాంబినేషన్ గా ఈ ఎగ్ గ్రేవీ కర్రీ చేశానండి. కాంబినేషన్ అయితే అదిరిపోయింది. చూసారు కదండి ఈ ఇన్స్టెంట్ ఎగ్ గ్రేవీ కర్రీ రెసిపీని. ఈ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చేసి చూపించిన ఈ ఇన్స్టెంట్ ఎగ్ గ్రేవీ కర్రీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.